తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణముగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి క్రీస్తు యేసు. క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినారు గనుక ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినారు. ఎంతగానో తండ్రి అయిన దేవునికి విధేయుడైనారు. అందువలన తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచినారు అన్నమాట. ఆయనను మహిమపరిచినారు. మత్తయి 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచడు ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అని చెప్పినటువంటి ప్రభువు యోహాను 8:55 యూదులతో ఇలా అన్నారు, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును అని అన్నారు అన్నమాట. ప్రభువైన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఏ స్థాయిలో ఎరిగినారు, ఆ స్థాయిలో మనమును తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగవలెను. తండ్రిని గురించి కుమారుడైన క్రీస్తు యేసు అనేక సందర్భాలలో ఇలా అన్నాడు. ఆయన మంచివాడు అని అన్నారు, ఆయన సత్పురుషుడు అని అన్నారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన నిత్య జీవం కలిగిన వాడు. ఇలా అనేక కోణాలలో తండ్రిని గురించి ప్రభువైన క్రీస్తు యేసు అనేక సందర్భాలలో యూదులతో తెలియజేసినారన్నమాట. తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన క్రీస్తు యేసు ఎరుగుదురు కనుక తన జీవిత కాలం అంతట్లో కూడా తండ్రి అయిన దేవుని ఆయన ఘనపరిచినారు. యోహాను సువార్త 8:49 ప్రభు అన్నారు, నా తండ్రిని ఘనపరచువాడను అని అన్నారన్నమాట. అని అన్నారు, నేను దయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుతున్నారు అని అన్నాడు అన్నమాట. అలాగే మనము తండ్రిని గనక ఎరిగి ఉంటే ప్రభువైన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని ఎలాగున గౌరవించినారు, ఎలాగున ఘనపరిచినారు, ఎలాగున మహిమపరిచినారు, అలాగున మనమును ఆయనను గౌరవించి ఘనపరిచి మహిమపరిచేదం అన్నమాట. యోహాను 17:3 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు ప్రభువైన క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మహిమపరిచినాడు. అలాగే నేడు మనము సంఘములో ఉన్నటువంటి మనము తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి, ఘనపరచాలి, మహిమపరచాలన్నమాట. యూదులు ఏం చేసినారు చూడండి. రోమపత్రిక 2:23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా. యూదులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వలన దేవుణ్ణి అవమానపరిచినారు, అనగా తండ్రి అయిన దేవుణ్ణి వారు అవమానపరిచినారు అన్నమాట. కానీ క్రీస్తు యేసు వచ్చి తండ్రిని గౌరవించినారు, ఘనపరిచినారు, మహిమపరిచినారు అన్నమాట.
ఇందుకు తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచేటువంటి వ్యక్తులకు అంటే తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వారిని ప్రోత్సహించేటువంటి వ్యక్తి సాతానుడు అనమాట. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరు అతిక్రమిస్తారో వారు దేవుణ్ణి అవమానపరిచిన వారు అవుతారు. సహజంగా కుటుంబాలలో ఒక తండ్రి ఉంటాడు, లేక ఒక భర్త ఉంటాడు. ఒక తండ్రి చెప్పినటువంటి మాటలను పిల్లలు వినకుండా పోయితే ఆ తండ్రిని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. ఒక తండ్రి చెప్పినటువంటి పనిని పిల్లలు చేయకుండా పోయితే ఆ తండ్రిని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. తండ్రి అనగా జన్మను ఇచ్చినవాడు, జన్మింపజేసినవాడు. అలాగే పరలోకమందున్న మన తండ్రి మనకు జన్మను ఇచ్చినవాడు, మనలను జన్మింపచేసిన వాడు అనమాట. యాకోబు 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. ఆయన మనల్ని కన్నాడు అనమాట. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశాను. తండ్రి అనగా కన్నవాడు, జన్మను ఇచ్చినవాడు, జన్మింపజేసినవాడు. కేవలం అంతేకాదు, పోషించువాడు, సంరక్షించువాడు. అంతేకాదు, తన పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించేవాడు. మన తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని కన్నాడు, మనల్ని సంఘంతో చేర్చినాడు, తన కుటుంబంలోని చేర్చుకున్నాడు. మనము ప్రయోజకులు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు అన్నమాట. మనమందరము కూడా పరలోక రాజ్యానికి చేరుకోవాలి. పరలోక రాజ్యానికి చేరుకోవడం ఎందుకునంటే ఆయనను గౌరవించడం కోసం, తండ్రిని గౌరవించడం కోసం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పరలోకమునందు దేవదూతలు పాపము చేసినప్పుడు, కనుక పరలోకములో ఉన్న దూతలు పాపం చేసినప్పుడు వారు ప్రత్యక్షంగా తండ్రి అయిన దేవుని అవమానపరిచినారు. అంటే ఎవరైనా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారు అంటే వాళ్ళు పాపులు, అపరాధులు అనడానికన్నా ముందు తండ్రి అయిన దేవుని అవమానపరిచినారు అన్నమాట, ఘనహీనపరిచినారు. పరలోకంలో దూతలు తండ్రి యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం వలన ఎలాగున ఆయనను అవమానపరిచినారు, ఆయనకు ఘనహీనతను కలుగు చేసినారు. అదేవిధంగా యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వగా వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినప్పుడు ఆయన అవమానపరిచినారు. తన్ను అవమానపరిచిన వారికి పరలోకంలో స్థలం లేకుండా ఆయన భూమి మీద పడద్రోసినాడు. మరి కొంతమందిని పాతాళ లోకంలోనూ బంధించినాడు. అంటే పరలోకం అనేది తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించే వాళ్ళు ఉండగలిగేటువంటి ప్లేస్ అన్నమాట. తండ్రిని అవమానించేటువంటి వారు ఉండే ప్లేస్ కాదన్నమాట అది. అంటే తండ్రిని గౌరవించే వాళ్ళు పరలోకంలో ఉండగలరు, తండ్రిని అవమానపరిచే వాళ్ళు నరకానికి వెళ్ళగలరు అన్నమాట, నరకంలో ఉంటారు వాళ్ళు. కనుక సంఘములో ఉన్న మనం సహితము మన తండ్రి అయిన దేవుణ్ణి మనం గౌరవించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. నేడు మనం సంఘములో ఉన్నాం. సంఘములో ఉన్నటువంటి నీవు, నేను, మనము
మన జీవితకాలం అంతా క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని ఎలా ఘనపరిచినారో అలాగున మనం ఘనపరచవలసిన వారముగా ఉన్నాం. క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచడానికి ఆయన ఏం చెప్పినారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కనుక ఇక్కడ ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును అనుసరించడం ఎంత కష్టమో యాకోబు తెలియజేసినాడు అనమాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 10-11 వచనాలు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల్లో అన్నింటినీ గైకొని ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతారు అనేది యాకోబు తెలియజేసిన సమాచారం. అందువలన అపోస్తులుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు అనమాట. అపోస్తులుడైన పౌలు సెలవిచ్చినటువంటి ఈ మాటను చూడండి. రోమ 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటువంటి మాటను ఆయన అక్కడ ఉపయోగించినారు. అంటే దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు లేడు, ఒక్కడు కూడా లేడు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను సంపూర్ణముగా నెరవేర్చినటువంటి వారు లేరు అని ఆయన భావం అన్నమాట. కానీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చినాడు అనమాట. ఒక సున్నైన ఒక పొల్లైన తప్పిపోకుండా ఆయన నెరవేర్చినాడు. అనగా తండ్రి అయిన దేవుణ్ణి ధర్మశాస్త్రమును అనుసరించడం వలన ఆయన గౌరవించినాడు, ఘనపరిచినాడు. అదే ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని మీరుట వలన దేవునికి అవమానం కలుగు చేసినారు, ఘనహీనతను కలుగు చేసినారు అన్నమాట. కనుక నేడు నీవును నేనును మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన క్రీస్తు యేసు ఏ స్థాయిలో ఎరిగి ఆయనకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, మహిమను సమకూర్చినారో అదేవిధంగా నేడు మనము కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనము తూచా తప్పకుండా అనుసరించి జీవించి ప్రభువుకు వలె మన తండ్రి అయిన దేవుని మనం ఘనపరచాలి, గౌరవించాలి, మహిమపరచాలన్నమాట. అందుకొరకు మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఏవో అవి మన హృదయాల్లోనూ మన మనస్సులలోనూ మనము వ్రాసుకోవాలి, ముద్రించుకోవాలన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేసినటువంటి మాటలు చూడండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ముంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదు. అప్పుడు దేవుని యొక్క ధర్మ విధులు అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మనము మన హృదయాల్లోనూ మన మనస్సులలోనూ ముద్రించుకోవాలి, వ్రాయించుకోవాలన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన హృదయాలలోనూ మనస్సుల్లోనూ అవి మనం మరణించేంత వరకు అవి ఉండేటట్లుగా మనం వ్రాసుకోవాలన్నమాట. ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను హృదయాల్లో మనస్సుల్లో వ్రాసుకుంటారో, ముద్రించుకుంటారో వారు మాత్రమే క్రీస్తు యేసును ప్రేమించగలరు. క్రీస్తును ప్రేమించిన వారు మాత్రమే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించగలరు. యోహాను 14:15 వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కనుక క్రీస్తును ప్రేమించిన వారు క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొంటారు.
క్రీస్తు యొక్క ఆజ్ఞలు దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు ద్వారా మనకిచ్చిన దేవుని ఆజ్ఞలు. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించగా తండ్రి అయిన దేవుని మనం గౌరవిస్తాము, ఘనపరుస్తాము, మహిమపరుస్తాము. క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమిస్తే యూదులకు వలె మనము దేవుణ్ణి బాహాటముగా అవమానపరుస్తాం. దేవుణ్ణి అవమానపరిచేటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదన్నమాట. ఎందుకంటే అక్కడ దూతలు ఆజ్ఞను అతిక్రమించి అవమానపరచడం వలన, అనగా తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరచడం వలన వారిని ఆయన గెంటి వేసినాడు. తిరిగి ఆయన పొరపాటు చేయడు. ఆయన అవమానపరిచే వాడిని పరలోక రాజ్యానికి ఆయన ఆహ్వానించడు. ఎవరైనా ఆయన గౌరవించే వ్యక్తులుంటే వారిని మాత్రం ఆయన పరలోక రాజ్యానికి అంగీకరిస్తాడు అన్నమాట. కనుక మన జీవిత కాలంలో మనము తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి, ఘనపరచాలి, ఆయనను మనము మహిమపరచాలన్నమాట. అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా సంఘములో ఉన్న మనకిచ్చిన ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా మనం అనుసరించాలి. నీకు ఇష్టమైనా నీకు ఇష్టం లేకపోయినా ఆయన్ని గౌరవించాలంటే అనుసరించాలి, ఆజ్ఞలను అనుసరించాలి. ఒక తండ్రి చెప్పినటువంటి పనిని ఒక బిడ్డ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆ పనిని చేస్తే ఆ తండ్రిని గౌరవించినట్టు. మా కుటుంబాల్లో పిల్లలు ఉన్నారన్నమాట. తండ్రి చెప్పిన పనిని ఒక బిడ్డ చేస్తే ఆ తండ్రికి గౌరవం. తండ్రి చెప్పిన పనిని ఆ బిడ్డ చెయ్యకపోగా ఎవరైనా చూస్తూ ఉంటారు, పక్కన చూస్తూ ఉంటారు. ఆ పక్కన చూసేవాళ్ళు అంత గౌరవంగా చూడరు అన్నమాట. నీ బిడ్డ నీవు చెప్పిన పనిని చేస్తే నీకు ఆనందం, నీకు గౌరవం. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ సీన్ అది ఒక గొప్ప భాగ్యంగా చూస్తారన్నమాట. నీవు పని చెప్పగా నీవు కన్న నీ బిడ్డ ఆ పని చెయ్యకపోగా నీకు అవమానం, నీవు కలిగే అవమానాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తుంటారు అన్నమాట. ఏ తండ్రి అయినా తన బిడ్డల వలన అవమానాన్ని పొందాలి అని అనుకోడు. ఏ తండ్రి కూడా తన బిడ్డల వలన అవమానాన్ని పొందాలని అనుకోడు. బిడ్డల వలన దొరికే గౌరవమే నిజమైన గౌరవం. కనుక బిడ్డలు తండ్రిని గౌరవించేటువంటి ఆ బాధ్యతను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన కన్నాడు, ఆయన పోషిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన అభివృద్ధిని కాంక్షిస్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి ఆయనను సంఘములో ఉన్న మనము గౌరవించాలి, ఘనపరచాలి. ఎక్కడికమ్మా ఎక్కడికి రా, కూర్చో తిరగకూడదు, అటు ఇటు తిరగకూడదు. కనుక ఇక్కడ నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి గౌరవిస్తావా, అవమానపరుస్తావా? లోకంలో ఉన్నప్పుడు అనేక పాపపు క్రియలను చేసి ఆయన అవమానపరచు. నీకు తెలుసో నీకు తెలియకనో లోకంలో ఉన్నప్పుడు ఆయన విషయంలో ఆయన ఆజ్ఞలను అనేకము అతిక్రమించి ఆయనకు అవమానాన్ని కలుగు చేసినాం, ఆయన్ని గణహీనపరిచినాం అన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు జీవం కలిగిన వాడు. నీ తండ్రి అయిన దేవుడు ఉత్తముడు. నీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, సత్పురుషుడు. అలాంటి దేవుణ్ణి నీవు సేవిస్తూ నీవు నీ తండ్రి అయిన దేవునికి అవమానాన్ని, గణహీనతను కలుగు చేసినావు బాప్తిస్మం పొందకమును. నీ చుట్టూ అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు. విగ్రహారాధికుల మధ్యన నా తండ్రి అయిన దేవుడు అని ఘనంగా చెప్పుకొని విగ్రహారాధన చేసేవారి ముందు నీ తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచే క్రియలను చేసినాము. ఒకడు అబద్ధం చెప్పినాడు, దొంగతనం చేసినారు, మోసం చేసినారు,
నరహత్య చేసినారు, వ్యభిచరించినారు. ఇవన్నీ కూడా విగ్రహారాధన చేసేవారి మధ్యన నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అనుకొని చేసినామన్నమాట. అందువలన బాహాటంగా విగ్రహారాధన చేసేవాళ్ళు, అంటే దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా పూజ చేసేవారి ముందు నీ తండ్రి అయిన దేవునికి అవమానాన్ని, ఘనహీనతను కలుగు చేసినవాడు. ఆయన నిన్ను కనికరించి, క్షమించి, ఆదరించి, సువార్తను ప్రకటింపజేసి, ఆత్మను రక్షించి, తిరిగి తన కుటుంబంలోనికి చేర్చుకొని, ఇకనైనా ఆయన్ను గౌరవిస్తామని, ఘనపరుస్తామని, కీర్తిస్తామని మనల్ని సంఘంలోకి చేర్చుకున్నాడు. సంఘములోనికి చేర్చుకున్న తర్వాత కూడా నీవు ఆజ్ఞలను అతిక్రమిస్తే బాహాటంగా నీ తండ్రి అయిన దేవుని నీవు అవమానపరుస్తున్నావు. నాయన అది మనకు తెలియకుండానే ఎంత కీడో అంత కీడో అన్నమాట. మీరు చూడండి, తల్లిదండ్రులను ఎవరైనా దూషిస్తే వారు క్షేమంగా ఉంటున్నారు. తల్లిదండ్రులను దూషించిన వాళ్ళు ఎవ్వరూ క్షేమంగా ఉన్నట్టు అసలు మనం చూడలేమన్నమాట. మామూలు తల్లిదండ్రులను దూషిస్తేనే క్షేమంగా ఉండలేరన్నమాట. అలాంటిది పరమందున్న నీ తండ్రి దేవుణ్ణి అనేక సార్లు అవమానపరిచి, అనేక సార్లు ఆయనకు దూషణ కలుగు చేసి, అనేక సార్లు ఆయనకు అపకీర్తిని కలుగు చేసి ఆయన ఎంత బాధపడతాడు. ఆయన బాధ వర్ణనాతీతం అన్నమాట. కీర్తనాకారుడు తండ్రి యొక్క బాధనంతటిని కూడా ఆయన తెలియజేసినాడు అన్నమాట. కీర్తనాకారుడు కాదు, యెషయా గ్రంథం, యెషయా 1వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇది ఒక తండ్రి యొక్క ఆవేదన. ఓ తండ్రికి అవమానం కలగగా, తన పిల్లల వలన ఒక తండ్రికి ఘనహీనత కలగగా, ఆ తండ్రి యొక్క ఆవేదన చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఒక తండ్రి మీద ఒక ఊరంతా తిరగబడ్డా ఆ తండ్రి బాధపడు, కానీ తన పిల్లలు తిరగబడితే బాధపడతాడు. ఊరంతా ఒక తండ్రిని అవమానపరిచిన అతడు కృంగిపోడు, కానీ తన పిల్లలు అవమానపరిస్తే కృంగిపోతాడు అనమాట. అలాగే మన తండ్రిని దేవుడు, ఆయన అద్వితీయుడు, ఒకే ఒక్కడు ఆయన. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, సత్పురుషుడు. అలాంటి నీ తండ్రి ఉత్తమమైన వాడు. అలాంటి ఉత్తమమైన నీ తండ్రికి అవమానాన్ని కలుగు చేయడము, ఘనహీనతను కలుగు చేయడము ఎలా న్యాయం అవుతుంది? నీవు ఆయన్ని గౌరవించడానికి ఆయన నిన్ను సంఘంలోకి పిలిచినాడు అన్నమాట. నన్ను మనల్ని పిలవడానికి కారణము ఆయన్ని గౌరవించడానికి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన అవమానపరుస్తున్నారు. ఒకడు విగ్రహాన్ని పూజించి ఆయన అవమానపరుస్తున్నాడు. ఒకడు వ్యభిచరించి ఆయన అవమానపరుస్తున్నాడు. ఎందుకు ఎలా అవమానపరుస్తూ ఉన్నారంటే, తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు నరులను చేసినాడు ఆయన. మనిషి దేవుని యొక్క స్వరూపం, దేవుని పోలిక. దేవుని పోలికలో ఉన్న మనుషుడు పాపం చేస్తే దేవునికి కదా అవమానం. కనుక మనుషులందరూ కూడా ఆయన వలన పుట్టినవారే, ఆయన పోలికలో పుట్టినవారే. వారందరూ కూడా విగ్రహాలను ఆరాధిస్తే ఆయన అవమానపరుస్తున్నారు, వ్యభిచరించి ఆయన అవమానపరుస్తున్నారు, దొంగిలించి నరహత్య చేసి ఆయన అవమానపరుస్తున్నారు. దేవునికి విరుద్ధమైన అనేక క్రియలను చేసి వీళ్ళు ఉల్లసిస్తున్నారే కానీ ఆయనకు అవమానం కలుగు చేస్తున్నారు. ఇంత మేరకు న్యాయం అది.
అలాంటి స్థితిలో నుండి మనల్ని రక్షించి సంఘంలోనికి చేర్చి ఆయన గౌరవించే అవకాశాన్ని మనకిస్తే, సంఘంలో మనం పాపం చేసి ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన అవమానపరిస్తే ఎంత బాధపడతాడు. ఆయన్ని బాధ పెట్టడం కాదు, ఆయన అవమానపరచు, ఆయనకి ఘనహీనతను కలుగు చేయడం అన్నమాట. అందువలన ఎవరైనా సంఘంలో ఆయన అవమానపరిస్తే ఆయన భరించలేడు. ఆయన నీ తండ్రి భరించలేడు అన్నమాట. ఎందుకంటే సంఘంలోనికి ఆయన పిలిచిన కారణము ఆయన గౌరవించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి సంఘంలోనికి పిలిచినాడు. ఆయన గౌరవానికి నీవు భంగాన్ని కలిగిస్తే, ఆయన ఘనతకు భంగాన్ని కలిగిస్తే ఆయన బాధపడతాడు. నీవు ఆయన బాధ పెట్టి నీవు మేలు పొందబోయేదేమి లేదండి. అందువలన నీవు ఆయనను గౌరవించాలి. అది మన ధర్మం అన్నమాట. మనం ఆయనను గౌరవించాలన్నమాట. తండ్రి అయిన దేవుణ్ణి మనం గౌరవించాలి. ఎలా గౌరవించాలంటే తన కుమారుని ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించి ఆయనను మనం గౌరవించాలన్నమాట. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అనేకం ఉన్నాయన్నమాట. యోహాను సువార్త లేదనండి, మత్తయి సువార్త 17 5వ అధ్యాయం. అక్కడ దేవుడు ఆజ్ఞాపించింది చూడండి. క్రీస్తు మాటలను వినాలన్నమాట. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మాటలను మనం వినాలి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నమాట. సంఘానికి వెలుపల ఉన్నవారు క్రీస్తు యొక్క మాటలను వినవలసిన అవసరతే లేదు. వాళ్ళు వినవలసిన అవసరం లేదన్నమాట. కానీ సంఘములో ఉన్న నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, క్రీస్తు మాటలను వినాలి. ఇది తండ్రి అయిన దేవుడే సెలవిచ్చినటువంటి మాట అన్నమాట. నీవు క్రీస్తు యొక్క మాటలను వినాలి. క్రీస్తు అపోస్తలుల ద్వారా ఇచ్చిన మాటలు, వాటిని మనం వినాలన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. అంటే ఇక్కడ ఏంటంటే నీ బోధకుడు నీ బోధకుని మాట వినాలి. క్రీస్తు మాట వినాలి, నీ బోధకుని మాట వినాలి. అనగా ఇక్కడ బోధకుడు అంటే అపోస్తలుడు. అపోస్తలుల యొక్క మాటలను వినాలన్నమాట. వారు అపోస్తలులు ఏం సెలవిచ్చినారు? అపోస్తలులు సెలవిచ్చినటువంటి మాటలను చూడండి. వారు ఇలా అన్నారన్నమాట. ప్రభువైన అపోస్తలులైన వారు సెలవిచ్చిన మాటలు, శత్రువులను ప్రేమించమన్నారు. వాళ్ళు
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. శత్రువులను ప్రేమించాలి. ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. అలాగనే సహోదరులను ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులను ప్రేమించడం. అలాగనే ఈ లేఖనాన్ని చూడండి. ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. అలాగే కొలస్సీ 3వ అధ్యాయం 19వ వచనం. ఈ రెండు దగ్గరలా నీవు నీ భార్యను ప్రేమించాలి. అలాగనే ఎఫెసీ 5వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయం 18వ వచనం. నీ భర్తకు లోబడాలి, విధేయురాలుగా ఉండాలి. అలాగే కొలస్సీ 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 20వ వచనం. ఎఫెసీ 6 మొదటి 3 వచనాలు, మొదటి 4 వచనాలు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి.
ఇక్కడ ఆజ్ఞలు అనమాట. ఇంకా అనేక ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. సంఘంలో ఉన్న నీవు పురుషుడువా స్త్రీవా, ఈ ఆజ్ఞలను అనుసరిస్తే నీవు నీ తండ్రిని ఘనపరుస్తావు, నీ తండ్రికి గౌరవాన్ని కలుగు చేస్తావు. ఇవి చాలా కష్టమే. బోధకుని మాట వినాలంటే, అపోస్తలుల మాట వినడం అంటే అది కష్టం. అది చాలామంది అంటుంటారు, నేను నా మాట నేనే వినను అని అంటుంటారు అన్నమాట. కొంతమంది ఏమంటారు, నా మాట నేనే వినను అని అంటారు. వారి మాటే వారు వినకపోతే ఇంకెవరి మాట వింటారు? వారు ఎవరి మాట వినరు. అంటే వాళ్ళు ఎవరు అంటే తమకు తెలియకనే తమ స్వనాశనానికి గురి అయ్యేటువంటి వాళ్ళు అన్నమాట. అంటే ఎవరి మాటన్నా వింటే బాగుపడతారు, విన్నవాళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు పూర్తిగా చెడిపోతారు, భ్రష్టులైపోతారు. ఓ తండ్రి లేక ఓ తల్లి నయాను భయాను లేక ఆ బిడ్డల మీద ఉన్న ప్రేమతోనూ చదువుకోండి 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 చదువుకొని ప్రోత్సహిస్తారు. చదువుకోమని బిడ్డలకు నేర్పిస్తూ ఉండగా ఆ మాటలకు బిడ్డలు విసుక్కుంటారు. చాలామంది విసుక్కుంటారు అన్నమాట. ఎప్పుడు చూసినా చదవమంటారు వీళ్ళు, ఎప్పుడు చూసినా చదవమంటారు, విసుక్కుంటారు. ఆ విసుక్కున్న వాళ్ళు అస్సలు ఎంత నాశనం అయిపోతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదువుకోకుండా పోవడం వలన చెడిపోయినారని కాదు, ఇక్కడ మాట వినకుండా చెడిపోయింది అనమాట. చదువుకోకుండా పోవడం వలన చెడిపోయినారని కాదు, చదువుకుంటేనే బతుకుతారని వాళ్ళ, వేరే ఏ పని చేసుకున్నా బతకగలుగుతారనమాట. కానీ తల్లిదండ్రుల యొక్క మాటను వినకుండా పోయినటువంటి వాళ్ళు తమ స్వనాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఎందులోనూ రాణించలేరు అనమాట, ఎందులోనూ స్థిరపడలేరు, ఎందులోనూ కొనసాగలేరు. ఎలా అంటే గాలిపటం ఉంది, దానికి ఉన్న దారం తెగిపోయింది, ఆ గాలిపటం సమానంగా మారిపోతారు అన్నమాట. అది ముళ్ళ పొదల్లో చిక్కుకుంటుందా, సుడిగాల్లో చిక్కుకుంటుందా, లేక ఆ కరెంటు తీగల్లోకి తగులుకుంటుందా, ఎక్కడ దాని పతనం ఎంతో చూడొచ్చు మనం. తెగిపోయిన గాలిపటం ఎంత పతనం అవుతుంది చూడండి. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు కూడా అంతే పతనం అవుతారు, తెలియకనే పతనం అయిపోతారు. కానీ తాము పతనమైన సంగతిని సరిగా చూసుకోలేరన్నమాట. నువ్వు చూడండి, నాకేమనుకుంటుంటాడు, నేను ఏమిలే వాడి దగ్గర ఏమీ లేదన్నమాట. చూడండి, నాకేమి అంటుంటారనమాట. ఏమని నువ్వే అనుకుంటుంటావు, కానీ నీ దగ్గర ఏం చూస్తే ఏమి లేదన్నమాట, ఏమి ఉండదన్నమాట. అంటే ఒక గౌరవం లేదు, నీకు గౌరవం ఉండదు అనమాట. ఈ తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ఉంటారు, సమాజంలో అసలు గౌరవమే ఉండదు అనమాట. ఒక్క గౌరవాన్ని బాగొట్టుకుంటే ఇంకేముండి ఏమి లాభం ఉన్నాయి. నీ శరీరంలో ఎంత బలమున్నా ఒక గౌరవం బాగొట్టుకునేస్తే ఏమి లాభం. అందువలన తల్లిదండ్రుల యొక్క మాట విననటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే తమకు తామే స్వనాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు అన్నమాట. తల్లిదండ్రుల యొక్క మాటను విన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు బుద్ధిగా తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఉన్నతమైన విద్యలు అభ్యసిస్తారు, ఎక్కడో ఒక దగ్గర ఒక జాబ్ వస్తుంది వాళ్ళకి, ఆ జాబ్లో సెటిల్ అవుతారు. జాబులో సెటిల్ అయితే ఎంత గౌరవమో సమాజంలో అంత గౌరవం అన్నమాట. నేను ఏ పని లేకుండా, పనిలో స్థిరం లేకుండా ఉంటే గౌరవమే లేదు. చిన్న పనైన స్థిరమైన పని ఒకటి ఉంటే గౌరవం అన్నమాట. అంటే మనం మాట్లాడే భాషను బట్టి మనకు గౌరవం ఉంటుంది.
మన వేషధారణ బట్టి గౌరవం ఉంటుంది, మన జీవనాన్ని బట్టి కూడా గౌరవం ఉంటుంది అన్నమాట. జీవనం అనేది ఒక గౌరవాన్ని ఇస్తుంది. ఓ జీవనం నీకు బాగుంటే నీకు గౌరవం బాగుంటుంది. జీవనం బాగున్నా కూడా కొంతమంది జీవనం బాగుంటుంది. గవర్నమెంట్ టీచర్లు ఉంటారు, కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళు అంతా బాగానే ఉంది, అల్లుడు నోట్లు శని అన్నట్టు రోజు తాగుబోతులు అనమాట. వాళ్ళు రోజు తాగుబోతు. ఆ తాగడం వలన వాడికి గౌరవం లేదన్నమాట. ప్రతి ఒక్కడు వాడిని చూసేది ఆ త్రాగుళ్ళలోనే చూస్తారనమాట. వాడికి ఏం గౌరవం లేదు, గౌరవమే లేదు. ఇప్పుడు వాడు అనుకోవచ్చు, వాని దగ్గర ఏదైనా చిన్న పని చేయించుకోవడానికి ఒకడు వస్తాడు. దేంతో వస్తాడు వాడు? వీడు ఏ బలహీనత కలిగి ఉంటాడు, ఆ బలహీనత వస్తాడు. ఒక బాటలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఆ పని చేయండి సార్ అని. ఆ బాటలు వాడు టేబుల్ మీదకి వస్తుంది. గౌరవం అవమానం అది తెలియనే తెలియదు. అబ్బా నన్ను ఎంత గౌరవించిన వాడు, వాడికి గౌరవం తెలిస్తే కదా. అందువల్ల ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మాటను విననటువంటి వారు తమకు తామే స్వనాశనాన్ని కోరుకునేవాడు. తల్లిదండ్రుల యొక్క మాటలను వినే బిడ్డలు ఉంటారు, ఆ మాటలే వాళ్ళకు ఆశీర్వాదం అన్నమాట. నీ తండ్రి నీ తల్లి యొక్క మాటలు నీకు ఆశీర్వాదం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు నీవు చెడిపోవాలని కోరుకోరు, తల్లిదండ్రులు నీవు కూలిపోవాలని కోరుకోరు. నీవు బాగుండాలి, నీవు క్షేమం ఉండాలని తల్లిదండ్రులు కోరుకొని నీకు చెప్తారనమాట. ఏం చెప్పి ఒక తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పే మాటలు అంత మంచివి అయితే దేవుడు సెలవిచ్చిన మాటలు ఇంకెంత మంచివి. క్రీస్తు యేసు తన కుమారుని ద్వారా ఇచ్చిన మాటలు ఇంకెంత శ్రేష్టమైనవి. కానీ ఇక్కడ మనుషుల యొక్క తత్వం ఏంది నాయన? నా మాట నేనే వినను. నేను మనుషుల తత్వం, నా మాట నేనే వినను. నీ మాట నువ్వే వినకపోతే నీ భార్య ఎలా వింటుంది, నీ భర్త ఎలా వింటాడు, నీ పిల్లలు ఎలా వింటారు? ఎవరు వింటారు నీ మాటలు? నీ మాటలు నువ్వే వినకపోతే, నా మాటలు నేనే వినకపోతే నా భార్య నా మాటలు ఎలా వింటుంది, నా పిల్లలు ఎలా వింటారు, నా సంఘస్థులు ఎలా వింటారు? ఎవరు వింటారు నా మాటలు? వింటే నాకు గౌరవం, వినకపోతే గౌరవం. నా మాటలు కూడా నేను వింటే నాకు గౌరవం, నా మాటలు నేనే వినకపోతే గౌరవం లేదు, గౌరవం లేదు. నేను అంటే దాని అర్థం ఏంది? నా మాట నేనే విన్నంటే దాన్ని ఏమనుకోవాలి వాడిని మనం వచ్చి? ఇంత దరిద్రుడా, వాడు తన మాట తానే వినలేదంటే వాడికి గౌరవం అంటే తెలియలే, గౌరవం అంటే వాడికి తెలియదు. కనుక ఇక్కడ నీవైనా నేనైనా క్రీస్తు మాటలు వినాలి, అపోస్తుల యొక్క మాటలు వినాలి. వాళ్ళు సెలవిచ్చినటువంటి మాటలు నీకు అంగీకారమైన అంగీకారం కాకపోయినా వినాలన్నమాట. వాళ్ళు అన్నారు నీ శత్రువులను ప్రేమించాలి అని అన్నారు. ఇది చాలా కఠినం నాని, ఈ మాట చాలా కఠినం అన్నమాట. నీకు శత్రువులు నిజముగా ఉంటే ఆ శత్రువులను సైతము నీవు ప్రేమించాలి. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు యేసు అపోస్తులు అలా చేసి చూపించినారు. కనుక నీకు అవమానం కలిగించేవాడు, నీకు కీడు కలిగించేవాడు, నీకు అపాయం కలిగించేవాడు నీ శత్రువు. అలాంటి వాళ్ళు ఉన్న వారిని నువ్వు ప్రేమించాలి అనేది క్రీస్తు మాట, అపోస్తుల మాట. మనం శత్రువుని ద్వేషించగలం, ప్రేమించలేము. ఎందుకంటే చిన్న వయసు నుంచి మన పెద్దవాళ్ళు నేర్పించింది అదే అన్నమాట. మన పెద్దవాళ్ళు శత్రువులను ద్వేషించినారు, మనము శత్రువులను ద్వేషిస్తాం. కానీ ప్రభువు మాట, అపోస్తుల మాట శత్రువులను ప్రేమించాలి. నీవు శత్రువులను ప్రేమిస్తే ఏం జరుగుతుంది నాయన? శత్రువులను ప్రేమిస్తే. ఎందుకు ప్రేమించాలి శత్రువుని? నాకు కీడు చేసేవాడు, నాకు అపాయం తలపెట్టేవాడు, నాకు అవమానం కలిగించేవాడు, వాడిని ఎందుకు నేను గౌరవించాలి? ఎందుకు ప్రేమించాలి వాడిని? నేను ఎందుకు ప్రేమించాలి? ఆయన ఎవరు? తండ్రిని దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తుంది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపి. ఆయన అంత మంచివాడైతే ఆయన బిడ్డనైన నేను ఎంత మంచివాడు ఉండాలి? కొంచెమైనా మంచివాడు ఉండాలి కదా. కాబట్టి శత్రువును ప్రేమిస్తే దీనివలన ఏం జరుగుతుంది? నీ తండ్రికి గౌరవం అన్నమాట. నీ తండ్రికి గౌరవాన్ని కలిగి ఏ పనినైనా చేస్తా, అదన్నమాట.
నా తండ్రికి ఈ శత్రువును ప్రేమించడంలో నా తండ్రికి గౌరవం కలుగుతుందా? ఎస్, నేను గౌరవిస్తా, శత్రువుని గౌరవిస్తా, ప్రేమించేస్తా శత్రువుని. నా తండ్రికి గౌరవం కలగాలి. అలాగే సహోదరులను ప్రేమించడం అన్నమాట. ఎవరు ఏ సహోదరులను ప్రేమించడము అనగా లేమిలో ఉన్న సహోదరులను ప్రేమించడం అన్నమాట. కానీ యాకోబు 2వ అధ్యాయం 15-16 వచనాలు, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, ఇక్కడ లేమిలో ఉన్న సహోదరులను ప్రేమించడం, ప్రాథమిక అవసరతలను కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే, ఆహారలేమి, వస్త్రలేమి, ఆరోగ్యలేమి, వాటిల్లో వారిని మనం ప్రేమించగలిగి దీని వలన ఏం కలుగుతుంది? దీని వలన నా తండ్రికి గౌరవం కలుగుతుంది అన్నమాట. నా తండ్రికి గౌరవం కలిగి ఆ పనిని నేను చేస్తాను. నా తండ్రికి గౌరవం కలుగుతుంది అన్నమాట. అందువలన సంఘంలో ఎవరైనా లేమిలో ఉన్నారా, వారి మీద, ఆ సహోదరులు ఆ సహోదరుల మీద ఏమి ఆశించకుండా, నేను ఏదో ఆశించి ప్రేమించడం కాదు, నేను ఏమి ఆశించకుండా ప్రేమ చూపిస్తాను. ఎందువల్లంటే ఆ క్రియను చేయడం వలన నా తండ్రికి గౌరవం కలుగుతుంది అన్నమాట. అలాగే భార్యను ప్రేమించడం, నీ భార్యను ప్రేమించడు. ఎలా ప్రేమించడు? నీ సొంత శరీరమును వలె ఆమెను ప్రేమించడు. ఎఫెసీ 5వ అధ్యాయం ఈ 5వ అధ్యాయము 28వ వచనంలో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. నీ భార్యను సొంత శరీరం వలె ప్రేమించడు. సొంత శరీరం వల్ల ప్రేమించడు. నీవు ఇలా ప్రేమిస్తే నీ తండ్రికి గౌరవం కలుగుతుంది. గుణవతి అయిన భార్య యెహోవా యొక్క దానం. నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదని సాటైన సహాయాన్ని దేవుడు కలుగు చేసింది. వివాహం కాకపోతే ఒక పురుషుడు ఒంటరివాడుగానే ఉంటాడు. వివాహం కాని పురుషులను చూడండి, మీరు వివాహము కాని పురుషులను చూడండి, వాళ్ళు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకు సమాజంలో గౌరవమే లేదన్నమాట. సమాజంలో ఒక వయసు వచ్చేసరికి సమాజంలో గౌరవం ఉండాలంటే అది కుటుంబం ఉంటేనే సాధ్యం అన్నమాట. కుటుంబీకులకు మాత్రమే గౌరవం, కుటుంబం లేని వారికి గౌరవం. నీకు భార్యనిచ్చి దేవుడు నిన్ను ఘనతను కలుగు చేసినాడు. నీకు సంతానమునిచ్చి మరింతగా ఘనపరిచినాడు ఆయన. నీ కుటుంబాన్ని విస్తరింపజేసినాడు, నిన్ను కనికరించినాడు.
సమాజంలో నీకు గౌరవ స్థానాన్ని కలుగు చేసింది. భార్య లేకుండా పోతే గౌరవమే లేదు. వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా కానీ నేను భార్య లేకపోతే గౌరవం. కనుక నీకు గౌరవాన్ని ఇచ్చింది నీ దేవుడు ఇచ్చినాడు. ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలంటే నీ సొంత శరీరమును వలె నీ భార్యను ప్రేమించాలి. అంటే నీ శరీరాన్ని నీవు ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? నేను ఒక పురుషుడు తన శరీరాన్ని ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా? ఏం చేస్తాడు ఆయన? ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే ఏంది నాన్న? శరీరాన్ని ప్రేమించుకోవడం అంటే ఏంది? శరీరాన్ని పోషించుకోవడం, దానిని సంరక్షించుకోవడం. ఏ స్థాయిలో నీ శరీరాన్ని పోషించుకుంటావో, సంరక్షించుకుంటావో, అదే స్థాయిలో నీ భార్య శరీరాన్ని కూడా పోషించి సంరక్షించాలి. నీవు అవమానపరచడానికి నీ భార్య దొరికింది ఆయన. నీవు బూతులు ఆడడానికి నీ భార్య దొరికిందా? నీవు దూషించడానికి నీ భార్య దొరికిందా? నీవు నిందించడానికి నీ భార్య దొరికిందా? నీవు కక్ష కట్టడానికి నీ భార్య దొరికిందా? నీవు దాడి చేయడానికి నీ భార్య దొరికిందా? ఎవరినైనా వాడు పాపం. భర్తలో సగ శరీరం కదా, ఏక శరీరం కదా. వారిని దూషించడం, వారి మీద దాడి చేయడం, వారిని అవమానపరచడము, వారిని నిందించడము, నిన్ను నీవు అవమానపరచుకోవడం, నిన్ను నీవు నిందించుకోవడం, నీ మీద నీవే దాడి చేసుకోవడం. భార్య బాగుంది, ఆయన బాగుంటాడు. భార్య చనిపోయింది, వాడి బతుకు కుక్క బతుకు అన్నమాట. నేను భార్య బాగుంటే వాడు బాగుంటాడు. భార్య చనిపోయితే కొట్టినాడు, తిట్టినాడు, చచ్చిపోయింది ఆమె, వాడి బ్రతికే కుక్క బతుకు అన్నమాట. ఆమె క్షేమంగా వెళ్ళిపోయింది పాపం, వీడి బ్రతికే కుక్క బతుకు అన్నమాట. ఎంతమంది భార్యలు చనిపోయిన వారి జీవితాలు చూడండి. వాడు ఇంట్లో ఉండడానికి కూడా వీలు పడదు, ఎందుకంటే ఒంటరిగా ఉండలేడు ఒక మనిషి. మగవాడు ఒంటరిగా ఇంట్లో ఉండలేడు అనమాట. చాలామంది భార్య లేని వాళ్ళు ఇంట్లో ఉంటారనమాట. ఇంట్లో ఏముంటుందంటే ఏముండవాడ ఆడు ఉండేది ఏంటంటే ఒక బాటిల్ ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది, ఒక సోడా బుడ్డి ఉంటుంది, అవి కనపడతాయి ఇంట్లో, ఇంకేం కనపడవాడు. భార్య ఉన్న ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో, భార్య లేని ఇల్లు చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. ఆయన బయట వచ్చినప్పుడు అందరికి బాగా కనబడతాడు, లోపల ఉంటే అన్ని బాటలే గుడ్లు ఉంటాయి అనమాట. అన్ని ఆ జీవితమే బాగుండదు అనమాట. నీ భార్య మంచిదా చెడ్డదా అది కాదు ఆడ. నీ భార్య దేవుడు నీకు అనుగ్రహించిన ఒక వరం అన్నమాట. ఆమెను ప్రేమించడం, నీవు నీ భార్యను ప్రేమిస్తే, సొంత శరీరంగా ప్రేమిస్తే, నీ దేవుణ్ణే ప్రేమించినట్లు, నీ ప్రభువునే ప్రేమించినట్లు, ఆ పక్షంలో నీ తండ్రిని గౌరవించినట్లు. నీ తండ్రికి, నా తండ్రికి గౌరవం కలుగుతుంది. సో అలాగేనైనా భర్తకు లోబడితే, ఒక భార్య తన భర్త మంచివాడైనా చెడ్డవాడైనా కానీ ఆయన సెలవు ఇచ్చినాడు, వాడు సెలవు ఇచ్చినాడు, భర్తకు లోబడమని సెలవు ఇచ్చినాడు. నీవు నీ భర్తకు లోబడితే నీ భర్తకు అవమానం కలుగు చేయకూడదు, నీ భర్తకు ఘనహీనతను కలుగు చేయకూడదు. అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో నీ భర్తకు లోబడాలి. నీవు లోబడితే నీ తండ్రిని గౌరవించిన. తండ్రికి గౌరవం అన్నమాట. చాలా భార్యలు ఉంటారు, నేను భర్త మాటలు వినరు, అమ్మ మాటలని నాన్న మాటలు వింటుంటారు. నేను అమ్మ మాట వినేది, ఆ మాటలు తీసుకొచ్చి భర్త మీద ప్రయోగించేది అన్నమాట. నాన్న మాటలు వినేది, ఆ మాటలు తీసుకొచ్చి భర్త మీద ప్రయోగించేది అన్నమాట.
వాని మీద ప్రయోగించి 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 వాడికి అసలు గౌరవాన్ని ఇవ్వనే ఇవ్వరు అనమాట భార్యలు చాలామంది. అది ఏమాత్రం రైట్ కాదు. ఎందుకంటే నీకు శిరస్సు నీ భర్త, నీ శిరస్సు యొక్క మాటలనే వినాలి. అప్పుడు నీ తండ్రికి గౌరవం అవుతుంది. నీ భర్తకి నీ శిరస్సుకు లోబడాలి, అప్పుడే తండ్రికి గౌరవం అన్నమాట. అలాగే పిల్లలు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి, వాళ్ళు అవిధేయులుగా ఉండకూడదు. నీ ఇంట్లో పిల్లలు గాన మీకు అవిధేయులైతే వారు కోల్పోయేది దీర్ఘాయువుని కోల్పోతారు. నెంబర్ 1 దీర్ఘాయువుని కోల్పోతారు. ఎఫెసీ 6వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి. మొదటి వచనం నుంచి కూడా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఏ పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు అవుతారో ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏ పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరో వాళ్ళు అర్ధాయుషుతో ముగిసిపోతుంది వాళ్ళ జీవితం. మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని అనుకుంటారా, అర్ధాయుషు కలిగిన వారుగా ఉండాలనుకుంటారు? అలా ఉండాలి అని అనుకుంటే, అంటే దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనుకుంటే నయాను భయాను తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకు తండ్రి మాట వినండి అని ఒక తల్లి చెప్పాలి, తల్లి మాట వినమని ఒక తండ్రి ప్రోత్సహించాలన్నమాట పిల్లలను. వాళ్ళు అది అలవరుచుకోవాలి. తల్లిదండ్రుల మాటలను వినడం, తల్లిదండ్రులు చెప్పిన పనులను చేయడం అనేది పిల్లలు అలవరుచుకుంటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ బాల్య వయసులోనే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించిన బిడ్డలుగా మారుతారు అన్నమాట. కుటుంబాలు చూడండి, ఒకే ఒక డైలాగ్ నాయన, భర్త డైలాగు పిల్లలకి, మీ అమ్మ మాటలు వినబాకండి, ఆయన డైలాగ్ అది. భార్య డైలాగు ఆమె చెప్తుండదు పిల్లలకి, మీ నాయన మాటలు వినబోకండి, మీ నాన్న మాటలు వినబోకండి. వెరసి వాళ్ళకి ఏమైనా మేలు చేస్తుంటే అర్ధాయుషులుగా మారిపోతారు. మళ్ళీ నా బిడ్డలు 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలంటారు. 100 ఏళ్ళు బతకాలని అనుకుంటే సరిపోదు, ఆచరణ ఉండాలి కదా. ఆచరణ ఉండాలంటే తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు కావాలి. నీవు తండ్రివా, నీవు నీ పిల్లలతో మాట్లాడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినండి, అమ్మ చెప్పిన పనులు చేయండి అని ప్రోత్సహించాలి. నీవు తల్లివైతే నీ పిల్లలకు తండ్రి చెప్పిన మాటలు, నాన్న చెప్పిన మాటలు వినండి, ఆయన చెప్పిన పనులు చేయండి అని ప్రోత్సహించాలి. తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలు వారు ఆ పని చేయడం వల్ల చనిపోయే పనులు ఏవి చెప్పరన్నమాట. చనిపోయే పనులు ఏవి చెప్పను తల్లిదండ్రులు. చెయ్యగలిగిన పనులే చెప్తారు, చెయ్యలేని పనులు అసలు చెప్పరన్నమాట. వాళ్ళు చేయగలిగిన పనులు కూడా వారి చేత చేయించకపోతే వాళ్ళు కేవలము తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు, అర్ధాయుష్తో మిగిలిపోతారు. నాకు ఒక అబ్బాయి తెలుసు, ఒక అబ్బాయి చాలామంది ఉన్నారు. నేను వాడు తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు. వాళ్ళు విసిగిపోయినారు. నేను తల్లిదండ్రులు ఇద్దరూ విసిగిపోయినారు. వాడు వివాహం కాకముందే త్రాగడాన్ని నేర్చుకున్నాడు, అనేక దురలవాట్లు నేర్చేసుకున్నాడు. అవి వద్దు వద్దని వారించినారు తల్లిదండ్రులు, వాళ్ళ మాట వినలా. ఆ తల్లిదండ్రులు ఏం క్షేమంగా ఉండరు. వాడు పోయినాడు. వాడు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా దుఃఖపడలేదు, వాడు పోవడమే మేలు అనుకున్నారు. కానీ వాళ్ళ లోపాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా ఒక తండ్రి మాట వినాలని, తండ్రి చెప్పిన పనులు చేయాలని తల్లి చెప్పాల. ఆ తండ్రి తల్లి మాటలు వినాలి, తల్లి చెప్పిన పనులు చేయాలని ఆయన ప్రోత్సహించారు. వదిలేసినారు, గాలికి వదిలేసినారు. మొక్కై వంగనిది మానై వంగల. కానీ మొక్కై వంగనిది మానై వంగదు. కానీ తుఫాను వస్తే వాలిపోతుంది అన్నమాట. తుఫాను వచ్చింది, పడిపోయినాడని. అందువలన కుటుంబంలో ఉన్న పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని అంటే నంబర్ 1 తల్లిదండ్రులను సన్మానించాలి, దానిని తల్లి తండ్రి ప్రోత్సహించాలి ఆ విషయం. అలా చేసినప్పుడు పిల్లలు సహితం తండ్రిని
ఆ తండ్రికి గౌరవాన్ని కలుగు చేస్తారు. నీవు నేను మన తండ్రికి గౌరవాన్ని కలుగు చేయాలన్నమాట. అపోస్తుల మాటలు విన్నావా? తండ్రికి గౌరవం. క్రీస్తు మాటలు విన్నావా? తండ్రికి గౌరవం. క్రీస్తు మాటలు ఇవన్నీ, అపోస్తుల మాటలు ఇవన్నీ కూడా. నీ తండ్రిని గౌరవించడం నీ బాధ్యత, నా బాధ్యత. కనుక తండ్రిని గౌరవించేవారు మాత్రమే పరలోకానికి వెళ్తారనమాట. ఎందుకంటే ఆయనకి గౌరవించేవాళ్ళు కావాలి. అక్కడ ఆయన అవమానపరిచేవాళ్ళు అవసరం లేదు. నీవు సంఘంలో ఉండి దేవుణ్ణి అవమానపరిస్తే, తండ్రిని అవమానపరిస్తే, నీవు అక్కడికి ఆయన అనుమతించడు. నన్ను కూడా అక్కడికి అనుమతించడు. ఎందుకంటే ఇక్కడ గౌరవించేవాళ్ళు ఆయనకు కావాలి. అవమానపరిచేవాళ్ళు ఆయనకు అవసరం లేదన్నమాట. పరలోకం పోవడం ఎందుకంటే ఆయన గౌరవించడం కోసం. ఆ గౌరవించడానికి ఎక్కడ నేర్చుకోవాలి మనము? ఇక్కడ నేర్చుకోవాలి, సంఘంలో నేర్చుకోవాలి. ఇక్కడనే బోలుడని సార్లు ఆయన అవమానపరిచేస్తే ఆయన రానైనా అని పిలుస్తాడు. నిన్ను పిలుస్తాడు, నన్ను పిలుస్తాడు. ఆయన అంగీకరించడు మనం. అంతిమంగా శరీరంలో ఉన్నది తాత్కాలికమే. మనం ఈ శరీరంలో ఎంతో కాలం, 1,00,000 సంవత్సరాలు ఏమి ఉండబోయేది. పోనీ 50,000 సంవత్సరాలు ఉంటాం, అట్ట కూడా ఏం లేదు. ఇంతకీ తగ్గించుకొని 100 సంవత్సరాలు అంత కూడా లేదన్నమాట. ప్రభుత్వాల యొక్క ఆ లిమిట్ ఏంటంటే ఒక 60 సంవత్సరాలు అన్నమాట. కానీ గ్రంథంలో వ్రాయబడింది 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయనకు ఆనందం కదా. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయనకు ఆనందం కలిగితే నిన్ను 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెట్టి పెడతాడు ఆయన. ఆయనకి ఆనందమే లేకపోతే ఆయనకి అసహ్యం ఏర్పడితే ఏం చేస్తాడు ఆయన? ఎందుకు ఉండేది అనుకుంటే మనం ఉండబోయేది లోకం. ఆయన ఉండమంటే ఉంటాం నాయన. ఆయన వద్దనుకుంటే ఈ లోకమైన మన అబ్బ సంపాదించింది లోకం. పొలం సంపాదించినాడు మా నాయన అనుకుంటాం అనుకోండి. పొలాన్ని మా నాయన సంపాదించినాడు అనుకుంటా, దాంట్లో తప్పులే. ఎందుకంటే పాస్ పుస్తకం ఆయన పేరు మీద ఉంటుంది. ఆయన చస్తే పాస్ పుస్తకం పనికిరాదు. మరి దాన్ని చూడండి, పాస్ పుస్తకం ఆయన చనిపోతే పనికిరాదు. నేను అటువంటి సొత్తులు అనమాట ఇవన్నీ కూడా. ఈ పొలం నాదనుకోవడం తప్పులే, నాన్న సంపాదించిన నాదనుకోవడం తప్పులే. కానీ లోకం మా అబ్బ సంపాదించింది, మా తాత సంపాదించిన లోకాన్ని. ఏం కాదు, ఊరికి అనుమతించబడ్డాం లోకంలోకి మనం. అలా వచ్చున్నాం, ఆయన పంపిస్తే వచ్చినాం. ఎలా వచ్చినాము? ఇక్కడేమైనా కలెక్టర్ పోస్టులు చేయడానికి వచ్చినామా? ఇక్కడ కలెక్టర్ పోస్టులు చేయడానికి రాలమ్మా మనం కదా. యోబు గ్రంథంలో అని చెప్పినటువంటి మాటలు చూడండి. 14వ అధ్యాయంలో 5-6 వచనాలు. 6వ వచనంలో కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు అని సెలవిచ్చినాడు. మనం వచ్చింది కూలి వారికి వచ్చినాం. ఇక్కడ కానీ మనకు ఒక ఇల్లుంటే పట్టపగ్గాలు లేవు. నేను ఇల్లు కానీ ఒకటి ఉంటే చాలు, అమ్మ నాకేమనుకుంటున్నారు మనుషులు. కోట్లు ఉండబడిలా ఒక ఇల్లు కానీ ఉండిపోతే నేనేం బాడు కడతాను మీలాగా. ఈ ఎక్స్ట్రాలు అనమాట. పోనీలే, మంచి డ్రెస్సులు ఒక 4 డ్రెస్సులు ఉన్నాయనుకో, అమ్మ వాళ్ళు పట్టపక్కల లేవు అనమాట. ఇక ఆ డ్రెస్సులు చిరిగిపోయే వరకు వేసుకొని తిరుగుతుంటారు అనమాట. మంచి ఆహారం భుజిస్తుంటారు. ఎంత అతిశయమోనైనా. ఏమనుకున్నారు నన్ను? ఒక అతను అంటాడు నాతో, మాంసం లేకుండా నా ఎడం చేయి కూడా పెట్టిన అంటాడు ఆయన. అంటే అంత అతిశయం అన్నమాట. వెండి బంగారములు ఉన్నాయా? మరింత అతిశయం. నన్ను ఎంత అతిశయించినా బతికేదేమో 70 ఏళ్ళు 80 ఏళ్ళు కదా. 1000 ఏళ్ళు ఏమైనా బతకపోతాం? లేదు కదా. మరణించిన తర్వాత అతిశయం ఏమవుతుంది? ఆ గర్వం ఏమవుతుంది? అహంకారం ఏమవుతుంది? మరణించిన తర్వాత ఇవన్నీ ఏమైపోతాయి? మరణించక ముందే పోతాయి. నేను ఇవన్నీ 60 ఏళ్ళ వయసు వచ్చేసరికి అహంకారం కనబడదు, గర్వం కనబడదు, ఏమి కనబడవు అన్నమాట.
కాబట్టి మనం ఉండబోయేది తాత్కాలికం. భూమి మీద ఉండబోయేది తాత్కాలికం. పరలోకంలో ఉండగలిగేది శాశ్వతం. ఇక్కడ సంఘములో ఆయన్ని గౌరవిస్తేనే పరలోకానికి ఆయన అంగీకరిస్తాడు. అక్కడ మనం గౌరవిస్తాం. ఎందుకంటే అక్కడ దూతలు పాపం చేసినారంటే దాని అర్థం ఏంది నాయన? దేవుణ్ణి ఏం చేసినారు వాళ్ళు? అవమానపరిచినారు. అందువలన వాళ్ళని ఆయన ఏం చేసినాడు? ఆ నుంచి గంటి వేసినాడు అన్నమాట. అవమానపరిచిన వాళ్ళని ఆల్రెడీగా ఆయన గంటి వేసి ఉంటే ఇక్కడ నీవు అవమానపరిస్తే నిన్ను అంగీకరిస్తాడా ఆయన? నన్ను అంగీకరిస్తాడా? అంగీకరించు. అందువలన తండ్రి అయిన దేవుణ్ణి సంఘంలో ఉన్న దినాలలో మనం గౌరవించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇది న్యాయం అన్నమాట. అలాగే మీరు నన్ను అవమానపరుచుతున్నారు, నేను నా తండ్రిని ఘనపరచువాడును. ఆయన్ను ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరచడం అనేది న్యాయం. ఆయన మనం గౌరవిస్తే ఆయన మనల్ని గౌరవింపజేయడం అనేది న్యాయం అన్నమాట. ఇక్కడ ఆయన నిండుగా అవమానపరిచేసి మమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటే ఏనైనా ఇక్కడ అవమానపరిచింది కాకుండా అక్కడ పోయి అవమానపరచడానికి అని చేర్చుకోండి ఆయన. అందువల్ల ఇక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవరు ఏ బిడ్డలు నన్ను గౌరవిస్తున్నారు, ఎవరు నన్ను అవమానపరుస్తున్నారు అని చూస్తున్నాడు అన్నమాట. కనుక సంఘములో ఉన్న మనము అంతిమంగా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం గౌరవించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన ఎలా అంటే తన కుమారుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించడం వలన, అపోస్తుల ద్వారా క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను మనము అనుసరించడం వలన, వారి మాటలను మనం గైకొనడం వలన తండ్రి అయిన దేవుణ్ణి మనము గౌరవిస్తాం అన్నమాట. వాళ్ళ మాటలను మనం గైకొనకపోతే తండ్రి అయిన దేవుని అవమానపరుస్తాం. ఇప్పటి వరకు అవమానపరిచింది చాలు. ఇప్పటి వరకు ఆయన అవమానపరిచింది చాలు. నేను ఇక్కడికి ఆపేయండి, మనం ఆపేద్దాం, ఇక్కడికి ఆపేద్దాం. ఆయన అవమానపరచడం అనేది ఈ దినంతో ఆపేయండి, నేను ఆపేద్దాం. ఇక ముందు ఆయన గౌరవించడానికి మనం నేర్చుకోండి. ప్రభువు ఎలా గౌరవించినాడు, అపోస్తలులు ఎలా గౌరవించినారు. ఒకానొక సందర్భంలో అపోస్తలులతో యూదులు చెప్పిన మాటలు చూడండి. ఆయన అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో అది చూడండి. 4వ అధ్యాయం 18వ వచనంలో యూదులు, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అంటే యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, బోధించకూడదు అంటే దాని అర్థం ఏంది నాయన? దేవుడు క్రీస్తుకు ఆజ్ఞలు ఇస్తే క్రీస్తు మనకు ఆజ్ఞాపించినాడు. ఆ ఆజ్ఞలను ఆజ్ఞాపించకూడదు అనేది వాళ్ళు ఆటంకపరుస్తారు అన్నమాట. అందుకు వీళ్ళేమన్నారు? అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కాబట్టి మొదటి శతాబ్దంలో సహితం క్రీస్తు యొక్క మాటలను వినకూడదని, క్రీస్తు యొక్క బోధను అనుసరించకూడదని యూదులు ఖండితంగా వారికి ఆజ్ఞాపించినప్పుడు సైతం వాళ్ళు ఏమన్నారు? దేవుని మాట వినట కంటే మీ మాట వినడం న్యాయమా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ స్థాయిలో ఆనాడు అపోస్తలులు తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని కలుగు చేసినారు, ఘనతను కీర్తిని కలుగు చేసినారు, అనేక శ్రమలు పొందినారు, అనేక హింసలు పొందినారు ఆయన గౌరవించడం కోసం. సంఘం సహితము చెదిరిపోయింది. వారు సైతము సువార్తను ప్రకటించినారు, అనగా దేవుని ఆజ్ఞలను తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ప్రచురం చేసినారు, వాటిని అనుసరించి జీవించినారు. తండ్రిని వారందరూ ఘనపరిచినారు, గౌరవించినారు. అలాగను నేడు మనము తండ్రిని గౌరవించడము మన జీవిత లక్ష్యంగా మనం భావించాలి. కనుక ఇది వరకు తండ్రికి అవమానాన్ని కలుగు చేసినాం, ఘనహీనతను కలుగు చేసినాం. ఇక్కడికి చాలు, అక్కడికి చాలు. ఇకను ఆయన గౌరవిద్దాం, ఆయన మహిమపరద్దాం, ఆయన కీర్తిద్దాం. ఆయన గౌరవానికి భంగం కలిగి ఏ మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. ఆయన గౌరవానికి భంగం కలిగించి ఏ పాపపు క్రియను చేయకుండా మానేసుకుందాం. ఆయనకి గౌరవాన్ని కలిగించే మంచి మాట, క్రీస్తు మాటలను, అపోస్తులు మాట్లాడదాం. ఆయనకు గౌరవాన్ని కలుగు చేసే ఈ మంచి క్రియలను, సత్క్రియలను, విశ్వాస క్రియలను, నీతి క్రియలను, జీవక్రియలను, ప్రేమ క్రియలను మనం చేద్దాం. సంఘంలో చేసి ఆయనకి గౌరవాన్ని కలుగు చేద్దాం. అలా కలుగు చేసి మనము ధన్యులమవుదాం. ఇక్కడ గౌరవాన్ని కలుగు చేస్తే క్రీస్తు ద్వారా మనల్ని పరలోక రాజ్యానికి తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తాడు. మనం పరలోకం వెళ్ళగలదు. ఇక్కడే అవమానపరిస్తే
ప్రభువు మనల్ని ఇక్కడే విడిచేసి గౌరవించిన వారిని మాత్రమే తీసుకొని పోతాడు. అందువలన తండ్రిని మనం గౌరవించాలి. క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని ఎలా గౌరవించి గణపరిచినారు, అపోస్తలులు తండ్రి అయిన దేవుని ఎలా గౌరవించి గణపరిచినారు, అదేవిధంగా సంఘములో ఉన్న నేడు మనము తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు యొక్క మాటలు, అపోస్తుల యొక్క మాటలను బట్టి అనుసరించి ఇలా జీవించడం వలన, వారి మాటలను నెరవేర్చడం వలన మనం తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని ఆయా స్థాయిలో, నీవు బోధకుడుగా ఉన్నా, నీవు ఒక సువార్థికుడుగా ఉన్నా, నువ్వు సహోదరుడుగా ఉన్నా, సహోదరిగా ఉన్నా, అలాగే నీవు భర్తగా ఉన్నా, నీవు భార్యగా ఉన్నా, మీరు పిల్లలై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, అన్ని స్థాయిలలో కూడా ఆయన ఘనపరిచి గౌరవించి కీర్తించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అనుసరించి మనం సంఘంలో ఆయన ఘనపరిచి గౌరవించి మనం సిద్ధంగా ఉంది. తండ్రి ఘనపరిచినాం, గౌరవించడం అని అనుకుంటే పరలోకంలో ఆయనతో పాటు మనం ఉండడానికి అంగీకరిస్తే ప్రభువుతో పాటు పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం అన్నమాట. దయచేసి సంగతులు ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం.